సమస్య జటిలమైతే విడిచిపెట్టిన జీవితం వైపు చూడవద్దు, విడిచిపెట్టిన పాపం వైపు చూడవద్దు, ఆ ఐగుప్తు వైపు చూడవద్దు, ఆ బానిసత్వం మేలు అని చెప్పవద్దు. ఈ అరణ్యములో నీవు చచ్చిపోవు. ఈ అరణ్యములో దేవుడు నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒకనొక పట్టణములో వాక్యం చెప్పేదానికి వెళ్ళినాను నేను. సంఘములో ఆదివారపు ఆరాధనలో వాక్యం చెప్పిన తర్వాత ఆ చర్చి నుంచి నేను ఉండేటువంటి ఇంటికి నడుచుకుని పోయేంత దూరం అండి. నడుచుకొని పోతూ ఉన్నా, అంతలో ఒక భార్య భర్త పరిగెత్తుకుంటూ రోడ్లో నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ప్రార్థన చేయండి. దేని కొరకమ్మా? మా ఉద్దేశాలు సఫలము అవుతాయా లేదా, మా ఉద్దేశాలలో దేవుడు మాతో ఉంటాడా లేదా. ఏ ఉద్దేశము? వద్దులేండి బ్రదర్, అది మీరే ప్రేయర్ చేయండి. రోడ్లో ప్రేయర్ చేశాను. ప్రేమైన వాళ్ళారా, ప్రార్థన చేస్తుంటే ఆ భార్య భర్తల తలల మీద చేతులుంచి ఒక భయంకరమైన నల్లటి మేఘం వాళ్ళ మీదకి దిగి వస్తూ ఉంది. నల్లటి మేఘం. అర్థమవుతుంది వారి ఆలోచన దేవుని చిత్తం కాదు. వారు ఏదో సంకల్పిస్తున్నారు, అది దేవుని చిత్తం కాదు. ఆపిదప్ప దేవుడు వారి మార్గంలో అడ్డుగా ఉండడం, అవన్నీ ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆపేసి వారి వైపు చూసి, బ్రదర్ మీరు చేసేది దేవుని దృష్టిలో న్యాయము కాదు అని మొదలుపెట్టాను. షాక్ తిన్నాను. ఇంతకు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, అప్పుల బెడద తట్టుకోలేక, ఆర్థిక సంక్షోభం ముదిరిపోయినప్పుడు, వడ్డీలు కట్టుకోలేక, వేరే సోర్స్ లేక భార్య భర్త మాట్లాడుకున్నారు, కొద్దిసేపు ఆత్మహత్య చేసుకుందామా. ఆత్మహత్య చేసుకుంటే తమ జీవితం అయిపోతుంది, కానీ తమ పిల్లల సంగతి ఏంటి? మరి తమ పిల్లలను కూడా చంపేద్దామా? అలాగైతే ఒక గొప్ప భవిష్యత్తును మనం పోగొడతామే. ఏడ్చుకున్నారు భార్యాభర్త ఇద్దరు. చివరికి ఒక తీర్మానం, కష్టపడి. ఏంటి ఆ తీర్మానం అంటే, తన భార్యను పాపపు జీవితానికి అప్పగించాలి. అప్పుడు బాగా సంపాదిస్తుంది. ప్రవీణ వాళ్ళారా, ఆమె కూడా అంగీకరించిందండి. చర్చి సర్వీస్ అయిపోయింది, ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడు దేవుడి యొక్క ఆత్మ ద్వారా చెప్పానో భయపడిపోయారు, వెనక్కి తిరిగారు. మళ్ళీ కొద్ది వారాలకు అదే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి ఇంటికి భోజనానికి పిలిచారు. ఎందుకని అడిగా, దేవుడు వాళ్ళ సమస్యలు తీర్చాడని చెప్పారు. ప్రేమైన వాళ్ళారా, సాతాను ఏమనుకుంటున్నాడు? నీ చిక్కైన సమస్యను బట్టి దేవుడేమనుకుంటున్నాడు? నీవేమనుకుంటున్నావు?